వెల్కమ్ టు ఎలక్షన్ వార్. యూపీలో పొలిటికల్ ఫైట్ హీట్ ఎక్కిస్తోంది. ఎండలతో పాటే ప్రచార వేడి పార్టీలను చెమటలు కక్కిస్తోంది. మరో 2 విడతల్లో పోలింగ్ జరగనుండడంతో వాటిపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. అటు 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ పొలిటికల్ అప్డేట్స్తో V6 ఎలక్షన్ వార్. ఉత్తరప్రదేశ్లో మరో కీలక దశ ముగిసింది. 5వ విడత పోలింగ్ పూర్తిగా అయింది. 11 జిల్లాల్లో 51 నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. 57.36% పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. ఇంతకుముందు జరిగిన 4 ఫేజ్లతో పోలిస్తే 5వ విడత ఓటింగ్ శాతం తగ్గింది. యూపీలో 5వ విడత పోలింగ్ ముగిసింది. 11 జిల్లాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. టైట్ సెక్యూరిటీ మధ్య పీస్ఫుల్ గా పోలింగ్ పూర్తయిందని ప్రకటించింది ఎన్నికల సంఘం. 1,84,00,000 మంది ఓటర్లు 608 మంది అభ్యర్థుల ఫ్యూచర్ ని ఈవీఎంలలో రికార్డు చేశారు. అయితే ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని ప్రకటించారు అధికారులు. బలరాంపూర్, గోండా, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, బహరాయిచ్, శ్రావస్తి, బస్తీ, సిద్ధార్థ నగర్, సంత్ కబీర్ నగర్, అమేథీ, సుల్తాన్పూర్ జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. అంబేద్కర్ నగర్ లోని ఆలపూర్ లో ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతితో దాన్ని వాయిదా వేసింది ఈసీ. ఆలపూర్ కు మార్చి 9న పోలింగ్ నిర్వహిస్తారు. ఐదో విడతలో అమేథీ ఎన్నిక ఆకర్షించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభ నియోజకవర్గమైన అమేథీ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ రసవత్తరంగా సాగింది. అమేథీ రాణులిద్దరి మధ్య ఆసక్తికర పోటీ ఏర్పడింది. అమేథీ నుంచి కాంగ్రెస్ నేత సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా సింగ్ బీజేపీ తరపున, ప్రస్తుత భార్య అమితా సింగ్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ తరపున వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రజాపతి పోటీలో ఉన్నారు. అమితా సింగ్, సంజయ్ సింగ్, గాయత్రి ప్రజాపతి అమేథీలో ఓటు వేశారు. గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేశారు. अमेठी की जनता का तकलीफ दूर करना ही मेरा मुद्दा है, मैं उसी पे काम करूंगी। यहाँ पे 20 सालों से कोई विकास नहीं हुआ है। अगर विकास हुआ होता तो जनता कष्ट में क्यों होती? जनता कष्ट में है, इसका मतलब है कि कोई विकास नहीं हुआ है। आप क्षेत्र में जाके देख सकते हैं, मूलभूत सुविधाएं जनता तक नहीं पहुँच रही हैं, इसलिए जनता परेशान है। और अमेठी की जागरूक जनता जो देश को प्रधानमंत्री देना जानती है, वो निश्चित रूप से एक योग्य काबिल नेतृत्व चुनने जा रही है और मेरी जीत होगी। ये जो मंच है, ये मंच विकास का है, प्रगति का है। यहाँ नेतृत्व लोग चुन रहे हैं अपने भविष्य के लिए। और निश्चित तौर से जनता जो है जिस तरीके से आंधी चल पड़ी सभी बूथों पर, एक गरीब किसान, मजदूर, नौजवानों सबकी दुआएं आशीर्वाद है। और सब लोगों का एक सपना है कि उत्तर प्रदेश के मुख्यमंत्री अखिलेश यादव बनने जा रहे हैं और समाजवादी पार्टी की सरकार बन रही है। और उसमें जो है हमें सेवा करने के लिए जनता की दोबारा जनता ने हमें जो है अपना आशीर्वाद प्रदान करके 11 तारीख को विजय का पताका लहरा करके मुझे विधायक बना। ఇక అయోధ్యలో సాధువులు, సంతులు ఓటింగ్ లో పాల్గొనడం ఇంట్రెస్టింగ్. హనుమాన్ గాడి మహంత్ జ్ఞాన్ దాస్ అయోధ్యలోని ఓ పోలింగ్ బూత్ లో ఓటేశారు. బాబ్రీ పిటిషనర్ హాజీ మహబూబ్, బాబ్రీ ఉద్యమకారుడు ఇక్బాల్ అన్సారీ, మంత్రి పవన్ పాండే అయోధ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్ మందిరం అంశం ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదన్నారు బీజేపీ ఎంపీ వినయ్ కతియార్. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధి, విద్య, ఉపాధి అన్ని ఉన్నాయన్న కతియార్ రామ్ మందిరం మాత్రమే లేదన్నారు. మందిరం లేనప్పుడు అవన్నీ బేకారన్నారు. అయోధ్యలో ఓటు వేసిన కతియార్ రామ మందిరం నిర్మించి తీరుతామన్నారు. मस्जिद तो कहीं है नहीं, वो तो महाजिद्द है। उसको जो बताया है वो तो महाजिद्द है। महाजिद्द के विषय में क्या बोलना? मंदिर है, मंदिर की ही बात करो। अयोध्या में रहना है तो मंदिर कहना है ना। विकास और मंदिर दोनों चाहिए, विकास और मंदिर दोनों चाहिए। और जिस प्रकार से समाजवादी पार्टी कह रही ये 7 पसंद है कांग्रेस का और उनका ये 7 पसंद है नारा दिया है, तो जनता को तो ये 7 पसंद नहीं है। पूरी तरह से जनता ने नकार दिया उनके 7 को और इसीलिए उनकी दुर्गति होने जा रही। ఇప్పటిదాకా 5 విడతల్లో 61 జిల్లాల్లో 312 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. ఇంకా 14 జిల్లాల్లో 89 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగాల్సి ఉంది. యూపీలో 5th ఫేజ్ పోలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాల్ని మా బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, 5వ విడత పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంత శాతం పోలింగ్ నమోదైందంటారు?
ఎన్నికల సందర్భంగా ఏమైనా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయా? సుమలత, పోలింగ్ అంతా ప్రశాంతంగానే జరిగింది కానీ అతి తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పటి వరకు 4 ఫేజెస్ కూడా 60% దాటాయి. ప్రతి ఫేజ్ లో యావరేజ్ గా 63 to 66 పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. కానీ 5th ఫేజ్ లో అత్యంత తక్కువగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 57.4% పోలింగ్ నమోదైంది. చూస్తే కనుక 58 నుంచి 59% వరకు, అంటే బిలో 60% పోలింగ్ నమోదయ్యేలా కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా కొంత నిరాశ చెందిందని చెప్పొచ్చు పోలింగ్ పర్సంటేజ్ తో. నార్మల్ గా చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ లో 58-59% అన్నది నార్మల్ గా యావరేజ్ గా ఇంతే పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. బట్ గత 4 ఫేజుల్లో చూస్తే కనుక అబౌవ్ 60 పోలింగ్ పర్సంటేజ్ అన్ని ఫేజుల్లో కూడా నమోదైంది. బట్ ఈసారి కొంత తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైందని చెప్పాల్సి ఉంటుంది. రెండు పక్షాలు కూడా, ముఖ్యంగా ఇప్పటి వరకు రేస్ లో ఉన్న సమాజ్వాదీ కాంగ్రెస్ అలయన్స్ గానీ బీజేపీ గానీ రెండు కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ తక్కువ కావడానికి ఎవరికి వాళ్ళు అనుకూలంగానే చెప్పుకుని ఉంటారు. మొత్తం 11 జిల్లాలు, ఎస్పెషల్లీ నేపాల్ బార్డర్ తో ఉన్న జిల్లాలో ఇవాళ పోలింగ్ జరిగింది. కొంత సెన్సిటివ్ ఏరియాస్ లోనే పోలింగ్ జరిగింది. ముఖ్యంగా అయోధ్య ఫైజాబాద్ జిల్లాలో ఉంటుంది. అయోధ్య స్థానంలో పోలింగ్ జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధీ, సుల్తాన్పూర్ ఇటువంటి చోట్ల కూడా పోలింగ్ జరిగింది. ముఖ్యంగా అమేధీలో చాలా కీన్ కంటెస్ట్ జరుగుతుంది. అమేధీ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజా సంజయ్ సింగ్ సంబంధించిన సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. మొదటి భార్య బీజేపీ టికెట్ నుంచి పోటీ చేస్తున్నారు, గరిమా సింగ్. తర్వాత అమితా సింగ్ రెండవ భార్య, ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేస్తున్నారు. సంజయ్ సింగ్ రెండో భార్యకు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భార్యకు మద్దతు ఇస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా కీన్ కంటెస్ట్ జరిగింది. వీళ్ళిద్దరికి తోడు సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్, సిట్టింగ్ మంత్రిగా ఉన్న గాయత్రి ప్రసాద్ ప్రజాపతి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతున్నప్పటికీ ఫ్రెండ్లీ ఫైట్ ఉంది. అది అమేధీలో కూడా 1-2 చోట్ల ఫ్రెండ్లీ ఫైట్ నడుస్తుంది. తర్వాత రామ మందిర వివాదానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎప్పుడు కూడా దీన్ని ఒక కీలక అంశంగా మారుతుంది. అయితే ఈసారి కీలక అంశంగా మారలేదు అయోధ్య అంశం. అయినప్పటికీ అయోధ్యలో కూడా ఇవాళ పోలింగ్ జరిగింది. చాలా పీస్ఫుల్ గా పోలింగ్ జరిగింది. అటు బాబ్రీ మసీద్ గురించి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు, తర్వాత రామ జన్మభూమి గురించి పోరాడుతున్న వాళ్ళు ఇద్దరు కూడా తమ ఓటు హక్కులు వినియోగించుకున్నారు. నిజానికి ఇది ఈ పోలింగ్ జరిగిన ఏరియాలో లాస్ట్ ఎలక్షన్స్ లో 2012 అసెంబ్లీ ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీ డామినేట్ చేసింది. 51 స్థానాల్లో దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. అయితే బీజేపీ అయితే ఈసారి తాము గట్టి పోటీని ఇచ్చాం, సమాజ్వాదీ పార్టీ కంచుకోట అయినప్పటికీ ఈసారి ఎక్కువ సీట్లు తమకే వస్తాయని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, సమాజ్వాదీ పార్టీ మాత్రం ఈసారి లాస్ట్ టైం వచ్చిన సీట్లను ఖచ్చితంగా నిలుపుకుంటామని కూడా చెప్తోంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఓవైపు 5th ఫేజ్ పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు ప్రచారంతో హోరెత్తించారు లీడర్లు. యూపీలో 6వ విడత ఎన్నికలు జరగబోయే జిల్లాలపై దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయాన్ని సమాజ్వాదీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీలు అడ్డుకోలేవన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మావులో బీజేపీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రధాని 2014 ఎన్నికల్లో బీజేపీని అత్యధిక ఎంపీ సీట్లలో గెలిపించింది ఉత్తరప్రదేశ్ ప్రజలే అన్నారు. తమను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటామన్న మోడీ ఉత్తరప్రదేశ్ భవిష్యత్తుతో పరాచకాలు ఆడితే సహించేది లేదన్నారు. सबका विकास करने के लक्ष्य को लेकर के हम आगे बढ़ रहे हैं. जनता तो दूध का दूध और पानी का पानी करना भली भांति जानती है. मैं समाजवादी और बसपा के नेताओं से कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को पराजित करने के लिए जितना करना है करिए, कोई प्रॉब्लम नहीं मुझे, लेकिन उत्तर प्रदेश के भविष्य के साथ खिलवाड़ मत कीजिए. आप सोचते होंगे
कि त्रिशंकु असेंबली बनेगी, किसी को बहुमत नहीं मिलेगा, तो आप लोगों को सौदाबाजी करने का मौका मिलेगा। ये उत्तर प्रदेश की जनता ने लोकसभा में बता दिया है। पूरे हिंदुस्तान को उन्होंने ऐसी ताकत दी थी कि पूर्ण बहुमत की दिल्ली को सरकार चाहिए, उन्होंने दिया था। यही उत्तर प्रदेश इस चुनाव में भी भारी बहुमत से भारतीय जनता पार्टी को विजयी बनाए। ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకుందన్నారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. డియోరియాలో సమాజ్వాదీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అఖిలేష్ తమ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. बीजेपी के लोग कहने लगते हैं कि ये दो कुनवों का गठबंधन है, कांग्रेस और समाजवादी लोगों का। एक दिल्ली वाला कुनवा और एक लखनऊ वाला कुनवा, इनका है गठबंधन। हमने कहा ये दो कुनवों का गठबंधन नहीं, ये दो युवा नेताओं का गठबंधन है जो उत्तर प्रदेश को आगे ले जाने के लिए और देश की सांप्रदायिक ताकतों से बचाने के लिए गठबंधन किया है। इसलिए इस चुनाव में हम आपसे सहयोग मांगने आए हैं। जहां तक काम का सवाल है, सबसे ज्यादा काम समाजवादियों ने किया है और इसीलिए हमने कल प्रधानमंत्री जी से कहा कि कम से कम अपना काम बताओ। और शायद आज आ रहे हैं गोरखपुर में, कुछ न कुछ काम बताएंगे कि हाँ उन्होंने जमीन पर क्या काम पहुंचाया है। ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి ఎస్పీ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. బలియా ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. నోట్ల రద్దుతో అన్ని రంగాలను నాశనం చేశారన్నారు. मोदी जी जैसे झूठ के बल पर सिर्फ सरकार नहीं बनाना चाहते हैं। अगर हमारी दोस्ती हुई है तो वो दोस्ती उत्तर प्रदेश को बदलने के लिए हुई है। हम यहाँ उत्तर प्रदेश के युवाओं का टाइम जाया करने नहीं आए हैं। मोदी जी ने पिछले 2.5 साल में उत्तर प्रदेश के युवा का टाइम जाया किया है। अपने जेब में देखो 500 रुपए का नोट है, 1000 रुपए का नोट है, ईमानदारी का नोट है। आइडिया आया है, मैंने सोचा और कुछ काम नहीं बचा तो इसी को रद्द कर देता हूँ, और किसानों की जिंदगी बर्बाद कर दी, छोटे दुकानदारों को खत्म कर दिया, मजदूरों की जिंदगी बर्बाद कर दी। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తరప్రదేశ్ కు ఒరిగేదేం లేదన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆ పార్టీలకు ఓటేసి ఓటును వృధా చేయొద్దన్నారు. కుషినగర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మాయావతి. आए दिन वहां पर बीजेपी व शिवसेना के लोग जिस तरीके से उनका अपमान करते हैं, उनका शोषण करते हैं, क्या इस चुनाव में आप ऐसी पार्टी को वोट देंगे? खासकर पूर्वांचल के लोग वोट देंगे? मैं समझती हूँ कि आपको वोट नहीं देना चाहिए। समाजवादी पार्टी तो चुनाव का नतीजा आते ही या खुद ही ऑक्सीजन में चली जाएगी। और यदि इसमें कुछ कमी भी रह गई, भाई माइक की आवाज खोलो थोड़ा सा। अब आप लोगों को अपना वोट इन सभी विरोधी पार्टियों को न देकर केवल अपनी एकमात्र हितैषी पार्टी बहुजन समाज पार्टी को ही देना है। ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఓట్ల కోసం చెమటోడుస్తున్నారు నేతలు. భారతదేశ స్వాతంత్ర సమరంలో ఆ ప్రాంతం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చారిత్రక సంఘటన ఇక్కడ రికార్డైంది. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిలిచింది. అసెంబ్లీ నియోజకవర్గంగా మారి పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అదే యూపీలోని చౌరీ చౌరా అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరం. చౌరీ చౌరా చరిత్రపై హ్యావ్ ఎ లుక్. పోరాటానికి మారు పేరుగా చరిత్రలో నిలిచిన ప్రాంతం చౌరీ చౌరా. ఉత్తరప్రదేశ్ లోని ఈ పట్టణం భారతదేశ స్వాతంత్ర సమరంలో ఏకతాటిపై నిలబడింది. బ్రిటిష్ ఇండియా పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసింది. తెల్లదొరల దౌర్జన్యాలను నిలదీసి నడిచారు. ఉద్యమమే ఊపిరిగా ప్రజల్లో చైతన్యం రగిలించారు. దేశంలో మరే ప్రాంతంలో సాగించని మిలిటెంట్ ఉద్యమానికి నాంది పలికారు చౌరీ చౌరా ప్రజలు. చౌరీ చౌరా స్వాతంత్ర పోరాటానికి కొత్త దారిని చూపించింది. పోరాడితే పోయేదేం లేదు, బ్రిటిష్ పాలన తప్ప అని నినదించింది. అమాయకుల ప్రాణాలు తీసిన బ్రిటిష్ పోలీసులపై పగ తీర్చుకుంది. ప్రపంచాన్ని ఆకర్షించింది చౌరీ చౌరా.
1922లో బ్రిటిష్ పాలకులు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు. సామాన్యులకు సరుకులు అందుబాటులో లేకుండా పోయాయి. ఆహార ఉత్పత్తుల ధరలు నింగిలో చేరాయి. మాంసం ధరలు అందకుండా పోయాయి. అధిక ధరలకు వ్యతిరేకంగా చౌరీచౌరా ప్రజలు పోరాటం ప్రారంభించారు. మద్యం అమ్మకాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1922 ఫిబ్రవరి 4న ర్యాలీ తీశారు. నాటి ఊరేగింపుపై బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో కొంతమంది చనిపోయారు. దీంతో ప్రజలు పోలీసులపై దాడి చేశారు. చౌరీచౌరా పోలీస్ స్టేషన్ కి నిప్పు పెట్టారు. జనం దాడిలో 22 మంది పోలీసులు చనిపోయారు. ఆ ఘటనతో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తున్నానని ప్రకటించారు. బ్రిటిష్ పోలీసులు తీవ్రమైన నిర్బంధం అమలు చేశారు. 19 మంది ఉద్యమకారులను ఉరితీశారు. 14 మందికి జీవిత ఖైదు శిక్ష విధించారు. స్వాతంత్ర్యం వచ్చాక చౌరీచౌరాలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. ఇది చౌరీచౌరా గత చరిత్ర. ఉత్తరప్రదేశ్ లోనే కాదు, స్వతంత్రోద్యమంలో ఇంతటి ప్రాముఖ్యమున్న ప్రాంతం 2012లో అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది. అప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2012 ఎన్నికల్లో చౌరీచౌరా నుంచి బీఎస్పీ అభ్యర్థి జయప్రకాష్ విజయం సాధించారు. 20,000 ఓట్లతో సమాజ్వాదీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. చౌరీచౌరా నుంచి మొదటి ఎమ్మెల్యేగా గెలిచిన జయప్రకాష్ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించలేదని స్థానికుల ఆరోపణ. పైగా జయప్రకాష్ తన కాన్వాయ్తో యూపీ ఆర్టీసీ బస్ ని ఢీకొట్టి డ్రైవర్ మృతికి కారణమయ్యారన్న అపవాదుంది. దీంతో బస్ డ్రైవర్లంతా సమ్మె చేశారు. అది జయప్రకాష్ కు మైనస్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జయప్రకాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నది క్లియర్. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎస్పీ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. చౌరీచౌరాపై ఎస్పీ 2 ఏళ్ల నుంచే స్కెచ్ వేసినా అభ్యర్థులను మార్చి ప్రకటించడంతో సైకిల్ గుర్తు గెలవడం కష్టమే అనుకుంటున్నారు. ఎస్పీ తరపున మన్రంజన్ యాదవ్ బరిలో ఉన్నారు. గతంలో కేశవ్నాథ్ యాదవ్, దుర్గేష్ యాదవ్ పేర్లు వినిపించాయి. ఇక బీజేపీ తరపున సంగీత యాదవ్ బరిలో ఉన్నారు. వీళ్లతో పాటు ఆర్తి బాబా అలియాస్ రంజన్ యాదవ్ అనే ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు. చౌరీచౌరా చారిత్రక నేపథ్యమున్న ప్రాంతం. అలాంటి ప్రాంతంలో 2వ ఎన్నిక జరుగుతోంది. దాంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆమె ధ్వజమెత్తారు. తోటి స్త్రీలతో కలిసి ఓ సంఘం పెట్టారు. గులాబీ రంగు చీరలు కట్టి చేతిలో కర్రలు పట్టారు. బాధితుల పక్షాన అలుపెరగని పోరాటం చేశారు. పురుషాహంకార వ్యవస్థపై తిరగబడ్డారు. ఆ గ్రూపే గులాబ్ గ్యాంగ్ గా పేరు తెచ్చుకుంది. దానికి లీడర్ సంపత్ పాల్ అనే మహిళ. రాజకీయ పోరాటంతోనే మార్పు వస్తుందని యూపీ ఎన్నికల బరిలో నిలిచారామె. సంపత్ పాల్ పై స్పెషల్ స్టోరీ. ఉత్తరప్రదేశ్ లోని మానిక్పూర్. అందులో సంపత్ పాల్ అనే ఓ మహిళ. సంపత్ పాల్ ఓ విలక్షణమైన మహిళ. ఆమె ఒకప్పుడు అందరిలాంటి స్త్రీనే. 21 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు ఆమె పేరెంట్స్. మొదట్లో సాధారణ గృహిణిలా గడిపిన సంపత్ పాల్ పురుషుల దౌర్జన్యాలకు బలైన మహిళలకు అండగా నిలబడ్డారు. దాంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. మహిళలంతా ఆమె వెంట నడవడం మొదలుపెట్టారు. 1980లో ఓ సంస్థని స్థాపించారు సంపత్ పాల్. దానికి గులాబ్ గ్యాంగ్ అన్న పేరొచ్చింది. ఈ గ్యాంగ్ లోని మహిళలంతా గులాబీ రంగు చీరల్ని యూనిఫామ్ గా ధరిస్తారు. అందుకే ఆమె స్థాపించిన సంస్థకు గులాబీ గ్యాంగ్ పేరు స్థిరపడిపోయింది. గులాబీ రంగు చీరలు కట్టుకోవడంతో పాటు చేతిలో కర్ర పట్టుకుంటారు ఈ గ్యాంగ్ లోని మహిళలు. ఆడవాళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్ళని కర్రలతో చితకబాదటం ఈ గ్యాంగ్ స్టైల్. దీంతో సంపత్ పాల్ గ్యాంగ్ అంటే దౌర్జన్యం చేయాలనుకునే మగవారిలో భయం నెలకొంది. ఒక్క మానిక్పూర్ లోనే కాదు, చాలా చోట్ల మహిళలు పాల్ స్ఫూర్తిగా పోరాటాలకు దిగారు. కొంతకాలం గులాబ్ గ్యాంగ్ కి నాయకురాలిగా కొనసాగిన సంపత్ పాల్ తర్వాత అంతకన్నా తీవ్రమైన సమస్యలున్నాయని రాజకీయాలపై దృష్టి పెట్టారు. సంపత్ పాల్ మహిళల పట్ల వివక్షని నిరసించారు. అది పోవాలంటే ఉద్యమించడంతో పాటు రాజకీయంగా పోరాడాలని నిర్ణయించారు. మహిళా అభివృద్ధి జరగాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, అక్షరాస్యులు కావాలని నినాదించారు. దానికోసం ప్రతి పల్లెలో స్కూల్ ని స్థాపించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయలేదు. దాంతో సంపత్ పాల్ రాజకీయాల్లోకి వచ్చారు.
సంపత్ పాల్ 2012లో మాణిక్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా నిరాశ చెందలేదు. ఈసారి మాణిక్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. తన గెలుపుపై ధీమాగా ఉన్నారామె. ఆమె ధైర్య సాహసాలతో గులాబ్ గ్యాంగ్ అని బాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది. మాధురి దీక్షిత్ సంపత్ పాల్ రోల్లో అలరించారు. जुर्म जुर्म होता है और इंसाफ इंसाफ होता है. हमारे यहाँ कहावत है, डंडा सबका पीर होता है. बस एक फोन करवा दिए होते तो बिजली का मामला तो वहीं सलटा देते. बिना बताए किए तो थाने ले जाएंगे का. गुलाबी साड़ी देख के मन गुलाबी हो गया कसम से. 10 चमाट मारे फिर भी सीधा खड़ा है. चले 10 की बात हुई थी. हमारे यहाँ 11 को सगुन माना. సంపత్ పాల్ తన ఎన్నికల ప్రచారంలో పెద్దగా హామీలు గుప్పించడం లేదు. ఆమె బుందేల్ఖండ్ లో ఫిలిం సిటీని ఏర్పాటు చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఇక్కడ సినిమా స్టూడియోలు కడితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నది ఆమె ఆలోచన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నది ఆలోచన. మాణిక్పూర్ లో సంపత్ పాల్ గెలుస్తారో లేదో తేలాలంటే మార్చి 11 దాకా ఆగాల్సిందే. ఇవి ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు B6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.